హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారత కురుక్షేత్రంలో అర్జునుడు తన అన్నగారైన ధర్మరాజుని ఎందుకు చంపాలని అనుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వినటానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా! సో, ఇదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మొదలు పెడదాం. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ఒకరోజు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అతడి శరగతులకు గురై గాయాల పాలయ్యాడు. కర్ణుడి సూటిపోటి మాటలనైతే మృత్యు సమాన స్థితినే పొందాడు. అవమాన భారం తట్టుకోలేక దూరంగా పారిపోయి వెళ్లి దాక్కున్నాడు ధర్మరాజు. మరో పక్క అశ్వత్థామను తీవ్ర గాయాల పాలు చేసి అర్జునుడు విజయ గర్వంతో ధర్మరాజు కోసం చూశాడు. ఎక్కడా కనిపించపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్ళాడు అర్జునుడు. ఒకచోట ధర్మరాజును కలుసుకున్నాడు ఎలా అయితేనో. తనను సమీపించిన కృష్ణార్జునుల ముఖంలో సంతోషం చూసి ఆ ధర్మరాజు కర్ణుణ్ణి వధించి ఉంటారని అనుకున్నాడు. అదే అతన్ని ఎలా వధించారో చెప్పమన్నాడు ధర్మరాజు. కర్ణుణ్ణి ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానం ఇచ్చాడు. అవమాన భారంతో కోపంగా ఉన్న ధర్మరాజు అర్జునుడిని అనేక విధాలుగా నిందించాడు. ఎంతో గొప్పదైన గాంధీవం ఉండి కూడా ఉపయోగించలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు. ఆ మాట వినడంతోనే అర్జునుడు ధర్మరాజును చంపడానికి కత్తి ఎత్తాడు. పక్కనే ఉన్న కృష్ణుడు అర్జునుడిని ఆపి అతడి కోపానికి కారణాన్ని ప్రశ్నించాడు. తన ఎదురుగా ఎవరైనా గాంధీవాన్ని అవమానించి దాన్ని విడిచిపెట్టమని అంటే వాళ్ళను ఆ క్షణంలోనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లు అర్జునుడు చెప్పాడు. ధర్మరాజు అర్జునులకు అదొక విషయ సందర్భం. ఈ సమయంలో వారిద్దరిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? శ్రీకృష్ణుడిపైనే పడింది. అప్పుడు కృష్ణుడు ముందు ధర్మరాజుని రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడికి ధర్మం స్వరూప స్వభావాలను తెలియజేశాడు. జీవహింస మహా పాపం అంటుంది ధర్మం. కానీ బాలకుడు అనే బోయవాడు భార్యాపుత్రులు వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చడం కోసం క్రూర జంతువుని చంపి స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతాన్ని వివరించాడు. అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం. ఒక్కోసారి అది తప్పంటుంది ధర్మ సూక్ష్మం. ఒకరోజు కొంతమంది వ్యక్తులు తమను దొంగలు వెంటపడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్వి ముందు నుంచే అరణ్యంలోకి వెళ్లారు. కొంతసేపటికి దొంగలు అటుగా వచ్చి వారి గురించి కౌశికుడిని ప్రశ్నించగా వారు ఎటు పారిపోయింది పోసగుచ్చినట్లు వివరించాడు. దొంగలు వెళ్లి వారిని సంహరించి ధనాన్ని దోచుకుపోయారు. వారి మరణానికి పరోక్ష కారణమైన కౌశికుడు తాను చేసిన పని మూలంగా పాప భారాన్ని మోయాల్సి వచ్చింది. కృష్ణ పరమాత్మ మాటలు విని అర్జునుడు ధర్మ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అన్నను చంపబోయానని చింతించాడు. ప్రతిజ్ఞ భంగం కలగకుండా ధర్మరాజును తనను కాపాడమని వేడుకొన్నాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఒక ధర్మ మార్గాన్ని తెలియజేశాడు. గౌరవించదగిన పెద్దలను గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లే కలగదన్నాడు. వెంటనే అర్జునుడు అలాగే చేశాడు. ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేనింకా బతికుండడం వృధా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు అతన్ని ఆపి పరుల ఎదుట ఆత్మస్తుతి చేసుకోవడం ఆత్మహత్య సదృశ్యం అవుతుందని చెప్పాడు. వెంటనే ధర్మరాజు ఎదుట అర్జునుడు తనను తాను అనేక రకాలుగా ప్రశంసించుకుని తాను చేసిన పాపం బారి నుంచి విముక్తుడయ్యాడు. ఈ విధంగా ధర్మం అనేక ధర్మ సూక్ష్మాలతో మిళితమై ఉంటుంది. చూశారు కదండి, అర్జునుడికి మరియు ధర్మరాజుకి జరిగిన మధ్య పోరులో కృష్ణుడు మనకి బోధించిన ధర్మ సూక్ష్మం మనకి ఎంతో విలువైంది. ఇటువంటి మరిన్ని ధర్మ సూక్ష్మాలు మరియు సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమః శివాయ.